హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుస్మా వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అంటే నా ట్రిప్లో డే 2 ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, అదేనండి ఈ వీడియో. సెకండ్ డే మార్నింగ్ ఫస్ట్ వచ్చి మేము కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళాలి. మేము నైటే మాట్లాడుకున్నాం ముందు ఎవరు లేయాలని చెప్పి. ముందు నేనే లేయాలనుకున్నాను. 5:30కి అంతా అలారం వచ్చింది. 5:30కి అంతా లేచి నేనైతే రెడీ అయితే అయిపోయాను. నెక్స్ట్ వీళ్ళంతా లేచి రెడీ అయిపోయారు. రెడీ అయ్యేటప్పుడు 7:30, 8 అయిపోయింది. తర్వాత మేము ఇంకా అందరు రెడీ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి మార్నింగ్ వ్యూ అంతా ఎంత బాగుందో, ఫుల్ క్లౌడీగా, అంటే పొగ మంచు ఉంది, అంటే వర్షం పడిందనమాట. సో అందుకే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మేము ట్రెడిషనల్ వేర్ వేసుకున్నాం కదా, ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఆంటీ దగ్గర పూలైతే కొనుక్కున్నాం. ఇంకా ఆ పూలు పెట్టుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ యొక్క చరిత్రకు వస్తే, కుమారస్వామి తారకాసుడు అనే రాక్షసుని గెలిచి ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేస్ని వెతుక్కుంటూ కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్లేస్కి అయితే వెళ్ళారంట. ఈ ప్లేస్లో వాసుకి అనే నాగుడు గరుత్మంతుడికి భయపడి అక్కడే దాంకొని ఉండేవారంట. అప్పుడు వాసుకి భక్తిని మెచ్చి కార్తికేయ స్వామి అతనికి రక్షణ కల్పించారంట. అందుకే వాసుకి కార్తికేయ స్వామిని ఎప్పటికీ పూజించాలని చెప్పి అనుకున్నారంట. కాబట్టి కార్తికేయ స్వామి వాసుకితో కలిసి సుబ్రహ్మణ్య స్వామిగా రూపాంతరం చెందారంట. అందుకే ఈ స్వామిని సర్పాల రక్షకుడు అని కూడా అంటారు. ఈ ప్లేస్లో ఇవి కాల సర్ప దోషాలు అని ఉంటాయి కదా, అంటే మనకి కాళహస్తిలో చేస్తారు కదా ఇవి రాహుకేతు పూజలు, అట్లా అవి ఇక్కడ మెయిన్ అంట. అందుకే చాలామంది ఇక్కడ రోజు చేయించుకుంటారు. ఇక్కడ టెంపుల్స్లో రూల్ ఏంటి అంటే జెంట్స్ అనేవాళ్ళు షర్ట్ బనియన్ ఏం లేకుండా వెళ్ళాలన్నమాట. అది రూల్ ఇక్కడ, అంటే అన్ని టెంపుల్స్లో ఇదే పాటిస్తున్నారు. వంశీ కార్ క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మాకైతే దర్శనము ఒక 1 అవర్ లోపల, అంటే హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయినాక ప్రసాదం తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చి లగేజ్ అంతా తీసుకొని రూమ్ అయితే వెకేట్ చేసేసి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హేత్విక్ ఫోన్ చేస్తున్నాడు, అప్పటికే నన్ను మిస్ అవుతున్నాడు హేత్విక్. ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ బసవేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది 800 years ఓల్డ్ టెంపుల్ అంట. ఇది కానీ ఫుల్ చెట్లు అడవిల్లో ఉంది. చూడండి ఎట్లా ఉంది, ఒక షెడ్ లాగా ఉంది. టెంపుల్స్ అన్నీ ఇట్లే ఉంటున్నాయి. మన గుడి దగ్గరికి వెళ్ళేదాకా కానీ అది టెంపుల్ అని తెలియట్లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి అని చెప్పి ఫుల్ కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అంతా పోస్టర్స్ అంతా వేసున్నారు. సో అది చూసుకొని అయితే మేమైతే ఇక్కడికి వచ్చాము. చూడండి ఇక్కడ ఎంత బాగుందో ప్లేస్ అంతా. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి ఈ వెహికల్ సౌండ్స్ కానీ ఎలాంటివి లేదు, ఎలాంటి పొల్యూషన్ కానీ. చూడండి ఎంత బాగుంది. ఎక్కువ మంది అయితే విజిట్ చేయడం, అంటే కొంతమంది ఎవరైతే ఆ బోర్డ్స్ అవి చూస్తున్నారు, గమనిస్తున్నారు, వాళ్ళైతే వస్తున్నారు ఈ టెంపుల్కి. ఏ టెంపుల్ అయినా, నేను వెళ్ళిన టెంపుల్ లోపలైతే ఎక్కడ వీడియోస్ అయితే చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అరుస్తారని. అక్కడంతా బోర్డ్స్ పెట్టినారు వీడియోస్ అంతా తీయవద్దని చెప్పి. అక్కడ కానీ దర్శనం చేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఎక్కడ వెళ్ళే దారిలోనో కేరళ రెస్టారెంట్ చిన్నదనమాట. ఆ కేరళ రెస్టారెంట్కి అయితే వెళ్ళి టిఫిన్ చేసేసి వెళ్తున్నాం. మాకైతే అందరికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అప్పటికి ఏమన్నా తాగుదామని చెప్పి రోడ్ సైడ్ అయితే ఆపాము. జాక్ ఫ్రూట్తోనా? ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. మజ్జిగ, కోకోనట్ పల్ప్ అని ఉంటాయి కదా, అన్ని వాటితో ఒకటి, ఇంకా ఏదో సంథింగ్ 3 types ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. అవైతే తాగేసి మ్యాంగ్లూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. మ్యాంగ్లూర్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ఏంటి అంటే కొరగజ్జ స్వామి టెంపుల్. ఈయన చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ దేవుడు అంట. ఈయన నార్మల్ మనలాగా మనిషేనంట, కాకపోతే ఆయన దేవుడిగా, అంటే అన్యాయాలకి ఎదిరించి రాజుకి ఎదిరించాడంట. సో ఆయన చంపితే ఆయన అది శరీరం అనేది వదిలేసి ఆ శక్తిగా మారారంట. అందుకే ఈయన్ని చాలామంది ఎక్కువ పూజిస్తారు, నమ్ముతారు. బూట దేవత అని కూడా అంటారంట. గ్రామ దేవత అంటారు కదా, అట్లా అన్నమాట. ఈ టెంపుల్లో మనం అసలు ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు, మొబైల్ కానీ యూజ్ చేయకూడదు. వాళ్ళు ఫోన్ బయటకు తీసి చూస్తేనే మనల్ని అరుస్తారనమాట సెక్యూరిటీ గార్డ్స్. ఈయనకి ప్రసాదంగా మందు,
బీడ అంటే మనము ఆకు వక్క అంటాం కదా, కిల్లిలాగా బీడ, మరి చెక్లీలు అంటే మనం మనుములు మురుకులు అంటాం కదా, అవి ప్రసాదంగా ఇస్తారనమాట. ఇంకేమి టెంకాయి అట్లా ఏమి ఉండదు, ఇవేనమాట. అంటే మనకేమన్నా కోరికలు ఉంటే ఆయన కోరుకొని మేము నెక్స్ట్ వచ్చేటప్పుడు మందు అది ప్రసాదంగా తీసుకొని ఇస్తామంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయంట. ఇంకోటి ఏంటి అంటే ఈ టెంపుల్కి ఆఫ్టర్ 6:30 లేడీస్ అయితే అలో ఉండదు. ఈ టెంపుల్లో అన్ని టెంపుల్స్ లాగా దీపాలు, కడ్డీలు, కర్పూరం అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఆఫ్టర్ 6:30 లైట్స్ కూడా ఉండవు ఆ టెంపుల్లో. ఇంకోటి ఆ టెంపుల్ ముందు ఏదైనా వెహికల్స్ పాస్ అయ్యేటప్పుడు కానీ హెడ్ లైట్స్ ఆఫ్ చేసుకొని మరి ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తారంట. ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఆ టెంపుల్లో దర్శనం అయిపోయాక మేమైతే లంచ్ చేయడానికి వెజ్ రెస్టారెంటే వెతుకుతున్నాము. వెజ్ రెస్టారెంట్ ఎక్కడా దొరకట్లేదు. ఇంకా మేము ఫిష్ బౌల్కి వెళ్ళి వెజ్ తినేసి వచ్చాము. అది తినేసి మ్యాంగ్లూర్లో ఫేమస్ అయిన పబ్బాస్కి అయితే వచ్చేసాము, ఐస్ క్రీమ్ పార్లర్ లాగా. ఇక్కడ మా వాళ్ళు పెత్తర పనులన్నీ చేశారనమాట. చూడండి, అందరు ఆ షాప్లోకి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. అంత రచ్చరచ్చ చేశారు. ఐస్ క్రీమ్స్ కొట్టుకోవడము, చిన్న పిల్లల కన్నా ఘోరంగా చేశారని. గుంటకాడు నక్కలు వెయిట్ చేసినట్టు వెయిట్ చేసి ఏ మాటకైతే ఆ మాట. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. అది తినేసి నెక్స్ట్ అయితే మంగళ దేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే మ్యాంగ్లూర్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని నెక్స్ట్ అయితే మేము ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఉడిపి, మ్యాంగ్లూరు నుంచి ఉడిపి నియర్లీ ఒక 2 hours ఏమో పట్టింది మాకు. అంటే ఈవినింగ్ ఈ టెంపుల్ 4 o'clockకి ఓపెన్ చేశారు. దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా వీళ్ళు టీ చెప్పాను కదా, మా వాళ్ళు టీకి వచ్చాను. టీ కోసం అయితే ఒక దగ్గర ఆపారు, ఒక రెస్టారెంట్లో. ఈ మ్యాంగ్లూరు వచ్చాక మ్యాంగ్లూరులో ఫేమస్ అయిన మ్యాంగ్లూరు బన్స్ అయితే తినకుండా వెళ్ళకూడదు కదా, అక్కడ మ్యాంగ్లూరు బన్స్ తినేసి ఉడిపికి అయితే రీచ్ అయిపోయాం ఈవినింగ్ 6 o'clock అంతా. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే మెయిన్ టెంపుల్ కాదు, ఆ టెంపుల్ ఏరియా అన్నమాట. ఇదే ఎంట్రన్స్. ఇంకా ఈ టెంపుల్ యొక్క స్టోరీకి వస్తే, శ్రీకృష్ణుడు తన తల్లి దేవకి కోసము చిన్నప్పుడు ఒక చిన్న విగ్రహం తయారు చేశారంట. అది కాలక్రమేణా ద్వారకాలో ఒక పడవలో గోపీచందనంలో దాచబడిందంట. ఆ పడవ ఒకరోజు కర్ణాటక తీరానికి చేరి అదే సమయంలో అక్కడ పూజ చేస్తున్న శ్రీ మధ్వాచార్యులు ఆ నావలోని గోపీచందనాన్ని తెరిచి చూడగా అందులో పిల్లలా కనిపించే శ్రీకృష్ణుని విగ్రహం కనిపించిందంట. ఆయన ఆనందంతో ఉడిపిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారంట. అప్పటి నుంచి ఈ టెంపుల్ అనేది ఏర్పడింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ అన్ని టెంపుల్స్ లాగా మెయిన్ ద్వారం నుంచి మనకి దర్శనం అవ్వదు, ఒక చిన్న కిటికీలో నుంచి దర్శనం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి కనకదాసు అనే అంధభక్తుడు దేవుడిని చూడడానికి ఆలయానికి వచ్చారంట. కానీ బ్రాహ్మణులు అతన్ని లోపలికి అనుమతించలేదు. సో ఆయన ఆలయం వెనుక నుంచి భక్తితో పాటలు పాడుతూ శ్రీకృష్ణుని పిలిచాడు. ఆ భక్తిని చూసి శ్రీకృష్ణుడు స్వయంగా తన విగ్రహాన్ని తిప్పుకొని వెనక్కి తిరిగి అతని వైపు చూశారంట. అందుకే మనకి ఇప్పటికీ చిన్న కిటికీ నుంచి మనకి దర్శనం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ బ్రాహ్మణులు పూజలు అయితే చేయరంట. అష్టమఠాలు అంటే సన్యాసులు నిర్వహిస్తారంట పూజల్ని. ఇదేనండి ఈ టెంపుల్ స్టోరీ. ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. నేనైతే ఇది గూగుల్ సెర్చ్ చేసి అయితే చెప్తున్నాను, నాకు తెలిసేం కాదు. టెంపుల్లోకి వచ్చినప్పటి నుంచి
టెంపుల్ అయితే ఆ కీర్తనలు అంతా మనకు వినిపిస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్. దర్శనం అయితే మాకు బాగా జరిగింది, చాలా మంచిగా జరిగింది. చాలాసేపు కానీ దేవుణ్ణి చూసాము. ఇదేనమాట స్వామివారి విగ్రహం, మెయిన్ విగ్రహం. చాలా చిన్నగా ఉంటుంది, చాలా బాగా కనిపించింది. టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసామన్నమాట. నైట్ 8 o'clock అంతా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ ముందు షాపింగ్ ఏరియా అయితే ఉంది. నేను ఇంకా ఇంట్లోకి ఏమైనా తీసుకుందామని షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడంతా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్ అంతా శ్రీకృష్ణుడు చిన్న చిన్న బొమ్మలుగా చాలా క్యూట్గా ఉన్నారు. కాకపోతే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. అయితే నేనేమి తీసుకోలేదు కృష్ణుడి విగ్రహం ఎలాంటివి ఏమి. హేతిక్ అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాను. అప్పటికే మా వాళ్ళు ఫుల్గా అలసిపోయి కూర్చో ఉన్నారు. నేను షాపింగ్ చేసుకొచ్చేటప్పటికి రూమ్ సర్చ్ చేస్తున్నారు వాళ్ళు. రూమ్ అయితే మాట్లాడారు. రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఫుల్ చీకటి అన్నమాట. చూడండి మా వాళ్ళు ఎంత కథలు చేస్తున్నారు. యూటర్న్ తీసుకోవడానికి కానీ ప్లేస్ ఉంది రే. నాకు కాన్సన్ట్రేషన్ మాకు గుర్తొస్తారు. బాల్ వేస్తారు చూడు, స్టెమ్స్ కొట్టి. బొమ్మలు గిమ్మలు పెట్టుంటారు. పొలాల్లో డ్రైవ్ చేస్తా రోడ్డు మీద కాదు. జాగ్రత్త, మాక్సిమం దయ్యాల సినిమాలన్నీ రిసార్ట్ లోనే తీసుకుంటారు. రాత్రికి జాగ్రత్త అన్నది. నిజంగా రిసార్ట్ ఉందంటావారా ఇక్కడ? తీయచ్చు కదా, ఎంత బాగుంది చూడు. షూట్ చేస్తాను ఎవరు షూట్ చేస్తాను అన్నది రే. మళ్ళా నువ్వు పోనీరా, పోనివ్వండి, పోనివాడు చూడండి. నువ్వు పో గుర్తుంది. వాడిని పోనీరా, టర్నింగ్ ఉంది అనుకోడు, తిప్పుకుని పట్టి టర్నింగ్ ఉంది. మెయిన్ రోడ్ లెక్క. మేమైతే నైట్ 9 o'clock అంతా రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది బీచ్ దగ్గర అనమాట. బీచ్కి ఇక్కడికి లైక్ 1/2 kilometer. 1 nightకి 3,500 అయితే ఛార్జ్ చేశారు హోమ్ స్టేకి. మేమైతే ఏం వన్ టైం చేసుకోలేదు, ఎందుకంటే మాకు టైం లేదు. జస్ట్ మేము నైట్ స్టేకి మాత్రమే తీసుకున్నాము. 2 rooms పెద్ద పెద్దగా ఉన్నాయి, ఏసీ ఉంది, అంతా మంచిగా చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది రూమ్ అంతా, అక్వేరియము అంతా. ఫ్రిడ్జ్ అంటే కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. బట్ మేమైతే ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే మా దగ్గరే ఉన్నాయి ఆల్రెడీ. వాటర్ క్యాన్స్ కానీ మేము తెచ్చుకున్నాం. జస్ట్ వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాము. పడుకోపోయినారు, రేపు ఏం జరగలేదు. మీరు ఏదో ఆడుకుంటారు, బీచ్ లో స్నానాలు చేయాల్సి ఉంటాయి. మునుగుదాం. ఎందుకు కొట్టుకొని పోతావు? వాడు చూడేట్టు విఘ్నేష్ అని భయపెట్టడానికి అయితే స్టోరీ అయితే చెప్తున్నాడు. సడన్ గా లేచి మేలుకుంటారు. చూసి ఆ 2 లైన్లు చెప్పమని ఆ రూమ్కి రీచ్ అవ్వగానే ఆ రిసార్ట్లో వర్క్ చేసే ఆయన ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నాడు అనమాట. ఏమేమి కావాలని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆర్డర్ వచ్చాక ఒక 1.5 hour అవుతుంది అని చెప్పారు. ఈ లోపల మేము అంతా ఫ్రెష్ అయితే అయిపోయాము. ఫుడ్ వచ్చేలేపు ఫుడ్ వచ్చింది. తినేసి మేము బీచ్కి వెళ్ళాలని అనుకున్నాము. అంటే తినేటప్పటికే 11:30 ఏమో అయిపోయింది. బీచ్కి అయితే మేము 12 o'clock అంతా వెళ్ళాము. అంటే జస్ట్ నైట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి
చూడనీకి మాత్రమే వెళ్ళామన్నమాట. అంటే ఏం మునగడం అయితే ఏం చేయలేదు. నైట్ అనమాట, చాలా చీకటిగా ఉంది. ఇల్లులు అయితే అక్కడొకటి అయితే ఉన్నాయి. చాలా భయంగా ఉండి అట్లే వెళ్ళామన్నమాట. ఫ్లాష్ లైట్స్ అన్నీ వేసుకొని, స్ట్రీట్ లైట్స్ కానీ అక్కడక్కడ ఉన్నాయి. అదే బీచ్ వ్యూ అనమాట. నైట్ అక్కడ ఒక 10 to 15 minutes అయితే ఉండి రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. థర్డ్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తామని చెప్పి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.